బాలకృష్ణన్ నాయర్. బాగున్నావు నాయనా? బాగున్నాను సార్. బాగున్నాను సార్. నువ్వన్నిటికీ నవ్వుతావు, చాలా సంతోషం. దుఃఖపు పాటల్లో మాత్రం నవ్వకు. సరే సార్. వాళ్ళు ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం రాజ్కోటి, గానం బాలు బృందం, రాజా విక్రమార్క నుంచి సూర్యుడిని జాబిల్లి తప్పట్టు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోళ్ళ తందనాలో వాగకుంటే వందనాలో కైతక్కలాడేటి రేచుకనే చూసి కైపెక్కిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. పళ్ళు వచ్చే నా గొంతులో, ఎల్లు వచ్చే నా గుండెలో, పుట్టుకొచ్చే ఎన్నెన్ని రాగాలో, మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలో, కైపులోన ఎన్నెన్ని కావ్యాలో, రేపన్నదే లేదని ఉమర్రు ఖయ్యము అన్నాడు రా, నేడన్నదే లేదని గుడిపాటి చలమయ్య చెప్పాడు రా. రసవీర్రా కసిదీర్రా ఏరింటి చెమల్ని గాలింటి గువ్వల్ని తెలిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఆహా ఆహా ఆహా. దేవదాసు తాగాడురా, వేదమేదో చెప్పాడురా, విశ్వధాభిరాముని నేనే రోయ్. ఒంటికేమో ఈడొచ్చెరా, ఇంటికొస్తే తోడేదిరా, బుద్ధుడంటే పూర్ణమయ్యాడుందో. శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడు రా, సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తాను రా. ప్రియురాల్లా జవరాల నీ చెప్పకన్నలే నీ కంటి బాబలే నేనుండిపోతాలే. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోళ్ళ తందనాలో వాగకుంటే వందనాలో కైతకలాడేటి రేచుకనే చూసి కైపెక్కిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఎర్రరోయ్. పాడుతా తీగ అన్న కార్యక్రమానికి ఒక చిన్న మర్యాద ఉంది. దానికి తాగేసి వచ్చి పాటలు పాడతారు ఎవరైనా? ఎందుకలాగా? కొంచెం ఎక్కువైందా? భలే పాడావు. ఈ ఈ పాటల్లో తమాషా ఏంటంటే, ముఖ్యంగా ఆర్టిస్ట్ కనుక మనం పాడింది పెర్ఫామ్ చేయకపోతే పాటకు పరాకాష్ఠ రాదు. అంత బాగా యాక్ట్ చేశారు చిరంజీవి గారు. ఇలాంటి పాట ఒకసారి ఏ గాయకుడు పాడినా సరే, వాళ్ళు పాడిన తర్వాత ఇంకా ఎవరు పాడినా కూడా అది గణుతికి ఎక్కదు. ఆయన అది చేశాడు, ఇది రాలేదే ఆయనని. ఈ పాట నువ్వు మొదలు పాడావనుకో, నేను పాడుతా తీయగల, నువ్వు పాడిన పాట పాడడానికి వచ్చినా నన్ను కూడా అలాగే అంటాడు. ఆ అబ్బాయి చాలా బాగా పాడాడండి, బాలు పాడాడు కానీ అంటే ఈ బాలు అలా లేదు అని. అది సహజంగా వచ్చే కంపారిజన్. కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని రాసుకోకుండా ఎఫెక్ట్లన్నీ కూడా యు ట్రైడ్ యువర్ బెస్ట్ టు గివ్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా సినిమా చూసాను నువ్వు? చూశాను సార్. చాలా బాగుంటుంది ఆయన పెర్ఫార్మెన్స్.
ఎలాంటి పాత్ర అయినా చేయగలిగిన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటివి ఆయన ఇంకా చాలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఒక అన్నయ్యగా. తర్వాత మందు కొట్టి చిందులేసే తుళ్ళింతలో కైపులోన ఎన్నెన్ని కావ్యాలు అది పాడు. మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలు కైపులోన ఎన్నెన్ని కావ్యాలో. ఇప్పుడు పర్ఫెక్ట్ కావ్యాలో అది కొంచెం శృతిలో చేరకుండా ఉంది. ఒళ్ళెందుకు కాదు, మందు కొట్టి ఒళ్ళు ఎందుకో చిందులేసే తుళ్ళింతలో, మందు కొట్టి ఒళ్ళు ఎందుకో చిందులేస్తోంది తుళ్ళింతలో అని, అది ముఖ్యమైనది. ప్రతి పదంలోనూ ఒక గొప్పతనం పెట్టాడు వేటూరి సుందరరామూర్తి గారు. ఒక తాగుబోతు క్యారెక్టర్ గురించి రాస్తున్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ దాంట్లో అద్భుతమైన సూర్యుడిని జాబిల్ని వాటేసుకుంటుంది ఎక్కడన్నా. శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా, నీకేం అర్థమైంది, నువ్వు అన్నిటికీ నవ్వేస్తున్నావు చెప్పు. ఏమో సార్ నాకు తెలియదు అంతే. పోతన అనే కవి తెలుసు కదా, భాగవతం తెలుగులో రాసినటువంటి మహాకవి ఆయన బావగారు. శ్రీనాథుడు అనే మహారాజసం, ఎవరికి లొంగేవాడు కాదు, చాలా గొప్ప. ఇక్కడ శృంగార శ్రీనాథుడు అని ఎందుకు రాశారంటే శృంగార నైషధం రాశాడు ఆయన. ఆ శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా అంటే బాటిల్స్ అని కాదు, సీస పద్యం, పద్యంలో సీస పద్యం ఉంది. సీస పద్యాలు ఆయన ప్రత్యేకత. సో ఆయన ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా అంటే ఎంత అందంగా వాడాడు చూడు. ఇక్కడ సీసా అన్నది మందుకు సంబంధించింది, ఆయన గొప్ప సీస పద్యాలు చెప్పాడు శృంగార శ్రీనాథుడు. సంసారి శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాలు రాస్తానురా, నేను వ్యాసాలు రాస్తాను, ఆయన సీసాలు చెప్పాడని. నువ్వు పాడిన దాంట్లో ఒక 2 మిస్టేక్స్ నీకు చెప్పింది నేను, అంతే, అది అంతకంటే ఏం లేదు. గాడ్ బ్లెస్ యూ, యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ నైట్. ధన్యవాదాలు. బాలకృష్ణ నాయర్ വളരെ നന്നായിട്ട്. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ థీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుణ్ణి అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడాను. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికి. నీవేనట సుందరి నేనేను అంట, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవుల్లోకి వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతుంది, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. అల్లుకోమని గెల్లుతున్నది చల్లని గాలి. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. అహజంట ఊపిరివేడికి మరిగింది వెన్నెలా. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. అందం కాదిది ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మలుపులు ఇవెర్రా. చరణ్, ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.